కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. చూశారు కదా వీడియో. ఎంత మంచి సినిమాలో అయినా చిన్న విలన్ ఉంటాడంట, చిన్న విలన్ అన్న. లొకేషన్ సినిమాలో విలన్లు చాలామంది ఉంటారు, కానీ హీరో ఒక్కడే ఉంటాడు. లొకేషన్ తెలియదా మనకు? మామగారి సినిమాలు చూడటం లేదా? బాలయ్య గారు ఒకవైపు అయితే ఒక 100 మంది ఇంకొక వైపు. అంటే మన బాలయ్య గారేమో హీరో, వాళ్ళందరూ విలన్లు కాబట్టి వాళ్ళందరూ ఒకవైపు. మన బాలయ్య బాబు గారు డైలాగ్ కింగ్ డైలాగ్ కింగ్ ఒకవైపు. సినిమాలో హీరో ఒక్కడే ఉంటాడు, విలన్లు చాలామంది ఉంటారు. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. మన ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఈ విలన్లు చాలామంది ఉన్న హీరో ఒక్కడే, జగన్. జగన్ జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఈరోజు మా అన్న బర్త్డే, పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల యొక్క ప్రేమ, ఆ అభిమానుల యొక్క ఆప్యాయత చెప్పలేనంత. ట్రెండ్ సెట్ అన్నమాట. ట్రెండ్ సెట్ చేయటంలో మా జగనన్నను మించినటువంటి నాయకుడు లేడు. అయ్యేవాళ్ళు చాలామంది. ఓకే, ఇంకా మన లోకేష్ గారి మాటల్లోనికి వస్తే, ఈరోజు లోకేష్ గారు అంటున్నాడు, మీరు అధికారములో ఉండి ఏం పీకారు? లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఇలాంటి వల్గర్ భాష ఏం పీకుతారు, ఏం గోకుతారు అనేది, అది ఒక భాష కాదు. అది అలాంటి భాష అంతమంది పబ్లిక్లో మీరు మాట్లాడటం చాలా బాగలేదు. బై ద వే, మీకు ఆ భాష నచ్చినట్లయితే, మీరు విద్యాశాఖ మంత్రి కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే, ఒక సబ్జెక్ట్ పెట్టి పిల్లలకు నేర్పించండి. ఏం పీకుతారు, ఏం గోకుతారో, ఇంకా ఏదైనా ఇలాంటి భాషలు మాట్లాడటానికి ఒక సబ్జెక్ట్ పెట్టేసి విద్యార్థులకు నేర్పిస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు లోకేష్ గారు. సరే, ఏం పీకుతారు సార్? మిమ్మల్ని పీక్కుండానే, లాక్కుండానే మరి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో ఎందుకు కలిశారు? ఢిల్లీ వెళ్ళి ఎందుకు దాక్కున్నారు? నాకైతే ఇప్పటి వరకు తెలియదు. ఫ్రెండ్స్, మీకు తెలిసినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. జై జగన్. ఈరోజు ట్రెండ్ సెట్ చేశాడు మా జగనన్న. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. దిస్ ఈజ్ ట్రూ.